ముస్లిం రిజర్వేషన్పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన ప్రకటన చేశారు. ముస్లిం రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై గంటకు పైగా చంద్రబాబుతో పీయూష్ గోయల్ చర్చించారు. బాబుతో భేటీ తర్వాత ముస్లిం రిజర్వేషన్పై గోయల్ ఈ ప్రకటన చేశారు. బీజేపీ is totally opposed to adding any new elements on reservation. We strongly support reservation for SC, ST, OBC and the economically backward people. The BJP stands for the reservation for these 4 categories, and we will ensure that nobody will be allowed to reduce the reservation which is given to SC, ST, OBC and the economically backward people. Any other reservation will be at the cost of these 4 sections, and BJP will not support any such effort. ముస్లిం రిజర్వేషన్ పై పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ సంబంధించి రిజర్వేషన్ వ్యవహారంలో చంద్రబాబు కూటమి చాలా స్పష్టంగా ఇప్పుడు తెలియజేసింది. తాము వ్యతిరేకమని బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కొద్దిసేపు క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి దాదాపు గంటకు పైగా రాష్ట్ర రాజకీయాల గురించి పీయూష్ గోయల్ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుకోవడం భేటీ అయిపోయిన తర్వాత నేరుగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి పీయూష్ గోయల్ తాము ముస్లిం రిజర్వేషన్ కి వ్యతిరేకమని తేల్చి చెప్పేశారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము రిజర్వేషన్ సంబంధించి అనుకోవడమే తప్ప ముస్లింస్ మాత్రం అనుకూలం కాదని చాలా స్పష్టంగా ఆయన తేల్చి చెప్పేసిన పరిస్థితి. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటి వరకు కేంద్ర స్థాయిలో పూర్తిగా బీజేపీ చెప్తూనే ఉంది తాము ముస్లింలకు రిజర్వేషన్లకు వ్యతిరేకమని. ఇటీవలే తెలంగాణలో కూడా తెలంగాణ పార్టీ సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి దానికి సంబంధించి ఎలాంటి అంశాలు ఇప్పటివరకు ప్రస్తావించకుండా గోప్యంగా ఉంచినప్పుడు కూడా ఈ రోజు అదే బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత వచ్చి విలేకరులతో నేరుగా చాలా స్పష్టంగా చెప్పారు. తాము ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకమని తేల్చి చెప్పిన పరిస్థితి. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా దీనికి అంగీకరించినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబుతో భేటీ తర్వాతనే పీయూష్ గోయల్ ప్రకటన చేశారు కాబట్టి చంద్రబాబు అనుమతి తీసుకున్న తర్వాతే కేంద్ర మంత్రి ఇంత ధైర్యంగా ఇక్కడ ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైపోయిన పరిస్థితుంది. ముస్లింలకు బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 3 పార్టీల కూటమి చాలా వ్యతిరేకం అనేది స్పష్టంగా అర్థమైన పరిస్థితుంది. ఆంధ్రప్రదేశ్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా 9.5% ముస్లింల జనాభా ఉంది. ఇప్పటి వరకు 4% రిజర్వేషన్ తో వారంతా కూడా చెప్పండి రవీందర్. ఇప్పుడు పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది. సో ముస్లింల స్పందన ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది? ముస్లింలకు ఇప్పటికీ అర్థమైపోయింది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో సహా అమిత్ షా కూడా చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ముస్లింలకు తాము వ్యతిరేకం, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేస్తామంటూ తెలంగాణలో చెప్పారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఆ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు బీజేపీ నాయకులు ఇక్కడ చాలా గోప్యంగా వ్యవహారం చేసినప్పుడు కూడా ఈ రోజుతో కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 9.5% జనాభా ఉన్నటువంటి ముస్లింస్ అంతా కూడా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటనేది ఒక ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు అండగా ఉండేందుకు ఆయన అనేక ప్రకటనలు చేసిన పరిస్థితిగా మనం చూసాం. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తమ మత రాజకీయాలను చేసే ప్రచారంలో భాగంగా అది కూడా చంద్రబాబు మద్దతు తీసుకొని, పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకొని వారితో భేటీ అయిన తర్వాత చేసినటువంటి ప్రకటన రాజకీయంగా చాలా సంచలనంగా మారబోతుంది. ముఖ్యంగా ముస్లింలలో తీవ్ర ఆందోళన అయితే నెలకొంది. ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారం మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తున్న నేపథ్యంలో ముస్లిం వర్గాలు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నాయి. దీనికి సంబంధించి ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల ప్రకటన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా పీయూష్ గోయల్ ఈ రోజు ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించి తెరదించుతూ అనుమానాలకు పటాపంచలు చేస్తూ తాము వ్యతిరేకం అని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. BJP is totally opposed to adding any new elements on reservation. We strongly support reservation for SC, ST, OBC and the economically backward people. The BJP stands for the reservation for these 4 categories, and we will ensure that nobody will be allowed to reduce the reservation which is given to SC,
ST, OBC and the economically backward people. Any other reservation will be at the cost of these 4 sections, and BJP will not support any such effort. విశాఖ మేధావుల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లపై అక్కసు వెళ్లగక్కారు. ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ను 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ ప్రయోగశాలలా వినియోగించిందని విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ను తగ్గించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కోర్టులు జోక్యం చేసుకున్నా కాంగ్రెస్ వెనక్కు తగ్గలేదని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మత ఆధారిత రిజర్వేషన్ల ప్రతిపాదనను తెచ్చిందన్నారు. దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. आंध्र प्रदेश की कांग्रेस गवर्नमेंट ही थी जिसने यहां कांग्रेस के कम्युनल एजेंडे की पहली लैबोरेटरी बनाई थी, और यहां पर एक रिलीजन को कॉन्स्टिट्यूशन की वो डैमेज करते हुए गवर्नमेंट जॉब्स में रिलीजन के आधार पर रिजर्वेशन यहां पर दिया गया था. या आंध्र प्रदेश में एससी, एसटी और ओबीसी को मिले आरक्षण में से कट करके, कमी करके एक रिलीजन विशेष को यानी मुस्लिम्स को रिजर्वेशन देने का प्रयास किया गया, और वोट बैंक की पॉलिटिक्स के चलते यह डर्टी गेम खेला गया. मगर आंध्र प्रदेश हाई कोर्ट ने इस निर्णय पर रोक लगा दी. सुप्रीम कोर्ट ने तो ऐसे सारे डिसीजंस को रिजेक्ट कर दिया था. उसके बावजूद 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों और सुप्रीम कोर्ट के एरोटनेस के कारण वे अपने मंसूबे में कामयाब नहीं हो सके. BJP is totally opposed to adding any new elements on reservation. We strongly support reservation for SC, ST, OBC and the economically backward people. The BJP stands for the reservation for these 4 categories, and we will ensure that nobody will be allowed to reduce the reservation which is given to SC, ST, OBC and the economically backward people. రైట్. ఇక పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు సంబంధించి, అదేవిధంగా రాజ్నాథ్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యాఖ్యలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు కానీ, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ మైనారిటీలకు దూరమైనట్లేనా? అన్న తీవ్ర కలకలం రేపుతూనే ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి, ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించేటువంటి అవకాశం లేదు, దాన్ని కొనసాగనేమో అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత, సుమారుగా చంద్రబాబు నాయుడు, పీయూష్ గోయల్ ఇద్దరు కూడా దాదాపుగా గంట సేపు భేటీ అయ్యారు. ఆ ఇద్దరు భేటీ తర్వాత మీడియా సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా చెప్పి, ఇది చంద్రబాబుతో కలిసిన తర్వాత పీయూష్ గోయల్ చెప్పడం వల్ల సో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయించారన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థం. సో చంద్రబాబు ఒకవైపు బయట సభల్లోనూ సమావేశాల్లోనూ ముస్లిం రిజర్వేషన్ కు సంబంధించి తాము అనుకూలంగా ఉంటాం, ముస్లిం రిజర్వేషన్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ప్రజల్లో ఆ ముస్లింతో జరిగినటువంటి సమావేశం, ఇటీవల జరిగినటువంటి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో కూడా ఇదే మాట చెప్పారు. బీజేపీతో పొత్తు కూడా వాళ్ళు అడిగితేనే పెట్టుకున్నాను, సో ముస్లింకి సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ఎటువంటి వెనకడుగు వేయను. కానీ ఇప్పుడు చంద్రబాబుతో స్వయంగా చంద్రబాబువే పీయూష్ గోయల్ తో ఈ వ్యాఖ్యలు చేయించడం అన్నది, చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత సుమారుగా గంట పాటు ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా స్పష్టంగా ఇది చంద్రబాబు చేయించినటువంటి వ్యాఖ్యలు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ముస్లిం రిజర్వేషన్ సంబంధించి దివంగత మహానేత వైఎస్ఆర్ ఆ హయాంలో
మైనార్టీలకు సంబంధించినంత వరకు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఏదైతే సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ దృష్టిలో పెట్టుకుని అప్పట్లో రిజర్వేషన్ తీసుకొచ్చారు. 5% రిజర్వేషన్ తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత 4% రిజర్వ్ 4% రిజర్వేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అమలు అవుతుంది. ఇటీవలే తెలంగాణలో కూడా బీజేపీ నాయకత్వం బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్ కొనసాగించాలన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఈరోజు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు పీయూష్ గోయల్ ఇద్దరి మధ్య దాదాపుగా గంట పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయించారు పీయూష్ గోయల్ తో. సో చాలా స్పష్టం ఇప్పటికే ముస్లిం సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో చంద్రబాబు తీరనటువంటి ద్రోహం చేశారు. గతంలో కూడా హయాం 2014 నుండి 19 మధ్యలో ముస్లింల పైన దేశ ద్రోహం కేసులు పెట్టినటువంటి చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికల సమయంలో నేను ముస్లింల కోసం బీజేపీని వ్యతిరేకించానని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు అదే బీజేపీ చేత మళ్ళీ ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ ని రద్దు చేయించేందుకు ప్రకటన చేయించడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. మరొక వైపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడం అనేది సో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు అనేది ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టేసేటువంటి పరిస్థితి. ఇదంతా చంద్రబాబు ఏ విధంగా డ్రామా నడిపిస్తా ఉన్నారు. మైనార్టీలకు సంబంధించి అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా విజయవాడ వెస్ట్ లో అత్యధికంగా మైనార్టీ సామాజిక వర్గ ప్రజలు ఉంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ బీజేపీకి ఆ సీట్ని తీసుకొచ్చి అక్కడ పోటీకి పెట్టడం అక్కడ మైనార్టీలకి అన్యాయం జలీల్ ఖాన్ లాంటి వాళ్ళంతా ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకవైపు తన అభ్యర్థుల ప్రకటనలో కూడా మొత్తం కలిపి కేవలం 3 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఇచ్చింది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అని ఇప్పుడు ఆ ఎమ్మెల్యే రాజకీయంగా ఒకవైపు అనగదొక్కడమే కాకుండా ఇప్పుడు యావత్ మైనార్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత గత వైఎస్ఆర్ హయాంలో వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు అమలైన తర్వాత మైనార్టీ వర్గాలు ముఖ్యంగా అత్యధికంగా పేదరికం ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది. ఆ ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న రిజర్వేషన్లు వచ్చిన తర్వాత విద్యావకాశాలు ఉద్యోగ అవకాశాలు పెరిగి ఆ కుటుంబాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి దోహదం పడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ రిజర్వేషన్ల పైన చంద్రబాబు కత్తి పెట్టారన్న అంశం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గంట పాటు సమావేశమయ్యి ఈ ముస్లిం రిజర్వేషన్ల రద్దుకు సంబంధించినటువంటి ప్రకటన చేయించడం అన్నది ఇప్పుడు తీవ్రమైనటువంటి కలకలు రేపుతుంది. చాలా స్పష్టంగా ఇందులో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మైనార్టీలను దెబ్బ కొట్టాలని చూస్తుంది, ఏ విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్న అంశం ఈ భేటీ తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఒకవైపు చంద్రబాబు ఏమో బహిరంగ సభల్లో మేము ముస్లిం రిజర్వేషన్ ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి పరిరక్షిస్తామని మాట్లాడడం, ఇంకోవైపు ఆయనే స్వయంగా ఆయన కలిసిన తర్వాత కేంద్ర మంత్రి చేత ఇటువంటి ప్రకటన చేయించడం చంద్రబాబు రెండు నార్కల ధోరణి ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు ఏ విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని మోసం చేయాలనుకుంటున్నారో బట్టబయలుందని మైనార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.